బ్రింజాల్, బ్రింజాల్ గుత్తి వంకాయ. వంకాయలు వేగుతుంటే టమాటాలు కూడా వేసి పోపులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి గుత్తి వంకాయ. పేస్ట్ కోసం దీంట్లో ఎండు కొబ్బరి, ధనియాలు, వెల్లుల్లిపాయలు, పచ్చిశనగపప్పు, ఇలాచి, జీడిపప్పు, బాదం, ధనియాలు, గసగసాలు, జీలకర్ర అన్నీ వేసి పేస్ట్ పొడి ప్రిపేర్ చేసుకొని కారం 2 స్పూన్స్, వంకాయలు టమాటాలు వేసాం కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా రాళ్ళుప్పు, రాళ్ళుప్పు కూడా 2 స్పూన్స్ వేసి ఇవన్నీ వేసాం కదా, మిక్స్ చేసేసుకున్నాం. నేను తెల్ల వంకాయలు తీసుకున్నాను అండి. నల్ల వంకాయలు తొందరగా ఉడకవు. ఎందుకో నల్ల వంకాయలు టేస్ట్ కన్నా తెల్ల వంకాయలు టేస్ట్ బాగుంటాయి. అందులో తెల్ల వంకాయలు వేసిన, టమాటాలు కూడా వేసిన, బాగా ఇవి ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పొడి అంతా వేసేస్తాం. మిర్చి కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేసేసి, వాటర్ వేసేసుకొని గట్టిగా అయింది కదా, వాటర్ వేసి మూత పెట్టేసేసి ఫైనల్లీ నూనె పైకి వెళ్ళింది, కొత్తిమీర వేసేసి దింపేసేసి బ్రింజాల్ కర్రీ రెడీ. సూపర్ టేస్ట్ ఉంటుంది. నూనె పైకి ఏరిందంటే ఇంకా మనకు మొత్తం రెడీ అయిపోయిందని అర్థం. ఇంకా కొంచెం అనుకోండి అడుగున అంటుకుంటుంది. అందుకని దింపేసేసి వంకాయ కర్రీ రెడీ. టమాటాలు కూడా చూడండి, టమాటాలు కూడా మంచిగా బాగా ఉడికిపోయింది.